రైతు భరోసాకు రావాల్సినటువంటి అవసరమైనటువంటి నిధుల్ని ఎక్కడా కూడా మీరు మరి బడ్జెట్లో కానరాని పరిస్థితి కనబడతా ఉన్నది. రైతు భరోసా మార్గదర్శకాలపై అసెంబ్లీలో చర్చ పెడతామని చెప్పి గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ చర్చ ఎప్పుడు పెడతారు, మరి ఆ చర్చ విషయంలో మరి నిబంధనలు ఏ రకంగా పెట్టబోతున్నారో కూడా ఒకసారి సభకు చెప్తే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాను. డెఫినెట్గా గతంలో ఇచ్చినట్టుగా చెట్లకు పుట్టలకు గుట్టలకు అని కాదు, కనీసం వ్యవసాయం చేసేటువంటి ప్రతి రైతాంగానికి ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి సన్నకారు చిన్నకారు రైతులు ఖచ్చితంగా రైతు భరోసా ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు, పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అధ్యక్ష, ఖచ్చితంగా సమయానికి వారికి ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు కౌలు రైతుల పరిస్థితి కూడా దీనంగా ఉన్నది అధ్యక్ష. మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కౌలు రైతులకు రైతు బంధు పథకాన్ని వర్తింప చేయలేదు. మరి కౌలు రైతులు అసలైనటువంటి సాగు చేసేటువంటి రైతులు, వారికి రైతు బంధు ఇవ్వకపోతే పథకం అసలు లక్ష్యం దెబ్బతినేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఎంతోమంది దిబ్బులు చెప్తా ఉన్నారు అధ్యక్ష. మరి ఈరోజు కౌలు రైతులు గోస పట్టించుకునే నాదులు లేడు అధ్యక్ష. తెలంగాణలో దాదాపు 15 లక్షల మంది కౌలు రైతులు సాదా బినామీ కింద భూములు కొన్నటువంటి 11 లక్షల మంది రైతులకు, అటవీ భూమి సాగు చేస్తున్నటువంటి పోడు రైతులకు పెట్టుబడి సాయం గత ప్రభుత్వం హయాంలో అందలేదు. దాంతో వారంతా బీఆర్ఎస్ను కాదని కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం కోసం కాంగ్రెస్ను నమ్మి ఓటేసినట్టు గెలిపించినటువంటి వారిని దయచేసి ఆదుకోవాల్సిందిగా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, గత ప్రభుత్వం 1,52,49,000 ఎకరాలకు సుమారు 69 లక్షల మంది రైతులకు రైతు బంధు ఇచ్చింది అధ్యక్ష. మరి ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ మరి ఇందులో ఎంత మేరకు కోత విధిస్తుందో తెలియదు, కానీ కనీసం న్యాయమైనటువంటి వ్యవసాయం చేసినటువంటి రైతులను మాత్రం ఆదుకోవాల్సిందిగా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష.